వైఎస్ఆర్ జిల్లా పులివెందుల నియోజకవర్గంలో పంటలు దెబ్బతిన్న ప్రతి రైతుకు నష్టపరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి. ఇన్పుట్ సబ్సిడీతో పాటు పంట బీమా అందించే వరకు వైఎస్ఆర్సీపీ తరఫున పోరాటం సాగిస్తామని తెలిపారు. గాలి వేగం లెక్కించే వెదర్ స్టేషన్లు పనిచేయకపోవడం వల్ల రైతులు తీవ్రంగా నష్టపోవాల్సి వస్తుందన్నారు. నష్టపోయిన ప్రతి రైతుకు పరిహారం చెల్లించాల్సిన బాధ్యత ప్రభుత్వంపైనే ఉందని తేల్చి చెప్పారు అవినాష్ రెడ్డి. ఇక పులివెందుల లింగాల మండలాల్లో దెబ్బతిన్న అరటి పంటలను పరిశీలించారాయన. ప్రభుత్వంలో 4,000 లెక్క బ్యాంకులో కడతాను సార్. అసలు ఒక్క కిలోమీటర్ కూడా విండు రికార్డు కాలేదు. అది ఉన్న ఏరియాలో గాలి పెట్టింది. ఇప్పుడు అన్ని కిలోమీటర్లు వేగం చెప్దామని చూస్తే సున్నా ఉంది, అసలు రికార్డే కాలేదు. గైడ్లైన్స్ లో మనం కనీసం 20-25 కిలోమీటర్ల వేగం పెట్టమని అడిగినాం. అది ఒక ఎత్తు. వెదర్ స్టేషన్లలో గాలి రికార్డు కాలేదు. భారీ ఎత్తున అరటి పంట నష్టం బాటిల్లింది. కనీసం ఎకరాకు 25 నుంచి 30 టన్నులు మనకు దిగుబడి వచ్చింది. 20 వేల రూపాయల టన్ను ఉంది. అంటే ఏ రకంగా చూసినా కూడా 5 నుంచి 6 లక్షల రూపాయలు పర్ ఏకర్ రైతుకు సంబంధించి నష్టం వాటిల్లింది. అంటే ఈ మాదిరి దాదాపు 2,000 ఎకరాలకు సంబంధించిన నష్టం. అంటే ఎంత భారీ నష్టమో దాదాపు ఒక్కసారి ప్రతి ఒక్కరు కూడా ఆలోచన చేయమని నేను కోరుతా ఉన్నా. ముఖ్యంగా ప్రభుత్వాలు ఇటువైపు చూడమని చెప్పి గట్టిగా కోరుతా ఉన్నాం. ప్రభుత్వం ముందుకొచ్చి తక్షణమే ఇన్పుట్ సబ్సిడీని చెల్లించే కార్యక్రమం చేయాలా ఒకటి. రెండోది పంటల బీమా కూడా తప్పనిసరిగా ప్రతి రైతుకు కూడా, నష్టపోయిన ప్రతి రైతుకు కూడా పంటల బీమా చెల్లించాల్సిన అవసరం, బాధ్యత ప్రభుత్వం పైన ఉన్నాయి. వెదర్ బేస్డ్ క్రాప్ ఇన్సూరెన్స్ స్కీమ్ కింద కవర్ అవుతా ఉంది అరటి పంట. ఆటోమేటిక్ వెదర్ స్టేషన్స్ ఏవైతే ఉన్నాయో అవి గాలి వేగాన్ని రికార్డ్ చేస్తాయి. సో ఇంత వేగంతో గాలి వీచి చెట్లు పడిపోతే అప్పుడు పంటల బీమా కవర్ అవుతుంది అని చెప్పి దానికి రూల్స్ ఉన్నాయి. కానీ దురదృష్టవశాత్తు మార్చి 2025లో వీచినప్పుడు కూడా అప్పుడు చెక్ చేస్తే వెదర్ స్టేషన్స్ పనే చేయడం లేదు. రైతుకు బీమా రావాలంటే వెదర్ స్టేషన్స్ లో రికార్డ్ అయ్యే గాలి వేగమే ప్రామాణికం. 21 మధ్యరాత్రి మనకు ఈ మాదిరి గాలి వచ్చి చెట్లు పడిపోయిన పరిస్థితి. వైపేమో వెదర్ స్టేషన్లలో గాలి వేగమే రికార్డు కాలేదు, మరోవైపు ఇక్కడ చూస్తే 100 ఎకరాల్లో భారీ నష్టం. ఈ మాదిరి వెదర్ స్టేషన్స్ పనిచేయకపోవడం వలన రైతులకు బీమా ఇవ్వకుండా ఉండడము సవ్యమేనా అని చెప్పి ప్రభుత్వాన్ని నేను ప్రశ్నిస్తా ఉన్నా. మరి ఏదైతే గాలి వేగం నమోదు కాలేదో వెదర్ స్టేషన్స్ లో తప్పకుండా ప్రభుత్వం ముందుకొచ్చి ఇన్పుట్ సబ్సిడీతో పాటు పంటల బీమా కూడా నష్టపోయిన ప్రతి రైతుకు చెల్లించాలని చెప్పి ప్రభుత్వాన్ని గట్టిగా డిమాండ్ చేస్తా ఉన్నాం. అలా చెల్లించని పక్షంలో తప్పకుండా ప్రభుత్వం మెడలు వంచే వరకు కూడా రైతుల కోసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముందుండి పోరాడుతుందనే విషయాన్ని కూడా గట్టిగా తెలియజేస్తా ఉన్నాం. దీనికోసం న్యాయ పోరాటానికి సైతం మేము వెనకాడము.